ఒక చిన్న బాబు యేసయ్యకి 5 రొట్టెలు, 2 చిన్న చేపలను ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. దాని ద్వారా ఎంత గొప్ప అద్భుత కార్యము చేయబడిందో కూడా మనందరికీ తెలుసు. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యేసయ్య బోధ వినడానికి చాలా జనసమూహం వచ్చారు. అందులో చూస్తే 5,000 మంది వరకి పురుషులున్నారు. అంటే ఇంకా స్త్రీలు, చిన్న పిల్లలనందరినీ కలిపితే చాలా ఎక్కువ కౌంట్ రావచ్చు. అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ చిన్న బాబు ఆ సమయంలో యేసయ్య దగ్గరికి వెళ్లి 5 రొట్టెలు, 2 చిన్న చేపలను ఇవ్వడం జరిగింది. అక్కడ సంఖ్య చూస్తే చాలా మంది ఉన్నారు. కానీ ఫుడ్ మాత్రం చాలా కొంచెం. ఈ అద్భుత కార్యం వల్ల మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన దగ్గర ఏదైతే ఉందో అది యేసయ్య చేతిలో పెడితే, దేవుడు దానిని ఆశీర్వదించి ఎంతో మందికి ఆశీర్వాదకరంగా మార్చి, ఆ దీవెనలను, ఆశీర్వాదాలు కూడా మన జీవితంలో అనుగ్రహిస్తారు. కాబట్టి మనకేదైతే ఉందో మన చేతిలో ఏదైతే ఉందో అది దేవుని పని కోసం వాడదాం. దేవుని దీవెనలు పొందుకుందాం. ఆమేన్.